షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలానికి అభివృద్ధి వెలుగులు పరిచే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడు పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలానికి శంకర్ సహకారంతో మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి పనులు వివరాలు వెల్లడిస్తూ శ్రీరంగపూర్ చెరుకుపల్లిలో 2 భవనాల నిర్మాణానికి 36 లక్షలు, ఉత్తరాన్పల్లి టేకులపల్లి రోడ్డుకు మరమ్మతులకు 1,26,00,000, తంగెళ్లపల్లి చించోడు గ్రామాల రోడ్డుకు 1,98 లక్షలు, అలాగే రేగడి చిలకమర్రి, తంగెళ్లపల్లి, గంగన్నగూడ పరిధిలో కల్వర్ట్లు, చిన్న వంతెనల మరమ్మతులకు 1,36,00,000 మంజూరు చేసినట్టు వివరించారు. గతంలో ఏకీకృత పాఠశాల మంజూరు చేయడం, పలు రహదారులకు ఎమ్మెల్యే నిధులు కేటాయించడం వంటి చర్యలతో కొందుర్గు మండలం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 18 నెలల్లోనే 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం జరిగింది. 10 కోట్లతోటి అతి కొద్ది రోజుల స్పోర్ట్స్ స్టేడియం కూడా రాబోతుంది. 4 లైన్ల రోడ్డు రాబోతుంది. RRR కూడా మా మండలం పైనుంచే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. రింగు రైలు రాబోతుంది. అవి ఒక్కటే కాదు, గత 4 దశాబ్దాల నుంచి కూడా షాద్నగర్ నియోజకవర్గంలో ఉమ్మడి కొందుర్గు మండలానికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా వెనుక పడేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ప్రదాత, కొందుర్గు మండలానికి అభివృద్ధి ప్రదాత. ఎప్పుడు చూసినా కానీ అనునిత్యం వెనుకబడిన మండలాన్ని ముందుకు చేయాలన్న ఉద్దేశంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ఓట్ల కోసం బ్రిడ్జీలన్నీ కూడా కూలగొట్టి ఖాళీ పేపర్ మీద ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామానికి తిరిగి పాదయాత్ర ద్వారా అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ఇప్పుడు అన్నిటికీ కూడా మోక్షం లభించింది. HMDA నిధుల ద్వారా ఉత్తరాస్పల్లి నుంచి టేకులపల్లి మధ్యలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జ్ 1,26,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా తంగడిపల్లి నుంచి చించోడు కుక్కలవాగు 1,96,00,000 ఆ బ్రిడ్జ్ కూడా తేవడం జరిగింది. అదేవిధంగా తంగడిపల్లి ఫార్వర్డ్ రోడ్ నుంచి గంగన్నగూడెం అది కూడా 1,26,00,000 ఆ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రామచంద్రపూర్ నుంచి రేగడి చిలకమర్రి వరకు అన్ని కల్వర్ట్స్ హై లెవెల్ బ్రిడ్జ్లు 1,10,00,000 మొత్తం 5,60,00,000 కొందుర్గు మండలానికి అన్ని బ్రిడ్జిలు 1-2 మినహా అన్ని బ్రిడ్జిలు కూడా తెచ్చినందుకు మా మండల తరఫున మేము ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఆయన కృతజ్ఞతలు అయి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్లు దాదాపుగా నియోజకవర్గంలో 32-33 అంగన్వాడీ సెంటర్లు, మా మండలానికి కూడా 3 గ్రామాలకు అంగన్వాడీ సెంటర్ తీసుకురావడం జరిగింది. 36 లక్షలతోటి ఒక్కొక్క సెంటర్కు 12 లక్షల చొప్పున శ్రీరంగపూర్, చెరుకుపల్లి, వెంకిరాల 2 ఇవన్నీ కూడా మేము మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా కొందుర్గు మండలం తరఫున మా గ్రామాల తరఫున ఎప్పుడు కూడా కృతజ్ఞతలై ఉంటాం. ఈ 4 దశాబ్దాల నుంచి ఎక్కడ చూసినా కానీ వెనుక వేయడంతో పాటు అక్కడ నాయకత్వాన్ని కూడా ఎప్పుడు కూడా ముందరికి తీసుకురాలేదు. మా శంకరన్న వచ్చిన తర్వాత మా మండలాన్ని మేము అభివృద్ధి చూస్తున్నాం. మా ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మేము ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఆయన కృతజ్ఞతలై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.